ఈ రాష్ట్ర ప్రజలు కాదు, ఈ దేశ ప్రజలు సిగ్గుపడాలి. ఎందుకంటే బంధుత్వాలకు వాల్యూ లేకుండా పోతుంది. బంధువులే రాబంధువులు. మహిళపై అగత్యాలలో భర్త అతని బంధువులే కీలక పాత్ర. 2023 రాష్ట్రంలో 817 రేపు సామూహిక అత్యాచార కేసులంట. దేశంలో 2వ స్థానంలో తెలంగాణ. ఆత్మహత్యలలో 6, ఎస్సీ ఎస్టీలపై దాడులలో 5వ స్థానం, ఆహార కల్తీ కేసులో అగ్రస్థానం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాలు వెల్లడి అని చెప్పి ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డరు కంట్రోల్ లేదు అనడానికి ఇగో ఈ గణాంకాలే సాక్ష్యం. రేవంత్ రెడ్డి నువ్వే నవ్వాల్సిన అవసరం ఉంది. సిగ్గిమాలిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటున్నామంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? మీరే కదా. అందుకే అంటున్నాం. ఈ రాష్ట్రంలో 2023 నుంచి ఇప్పటి వరకు ఎంత 800 మంది రేప్ కేసుల నుంచి సామాజిక అత్యాచారాల కేసులు అంటారు. అంటే ఇది ల్యాండ్ ఆర్డర్ బాగుంటుంది వస్తుందా? దాంతోపాటు 2వ స్థానం తెలంగాణ, 2వ స్థానం ఆత్మహత్యలు అని చెప్పి ఎస్సీ ఎస్టీల మీద దానిలో 5వ స్థానం అంట. ఇలా నేషనల్ క్రైమ్ రికార్డులో బ్యూరో చెప్తుందంట. దానికి సంబంధించిన వార్త. ల్యాండ్ ఆర్డర్ 100% కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ ఆర్డర్ బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ల్యాండ్ ఆర్డర్ బాగా లేకుంటే ఏ పరిశ్రమలు రావు, ఎవడు వచ్చి దీన్ని మందనిచ్చే పాపాన పోడు. ల్యాండ్ ఆర్డర్ బాగా లేకుంటే హైదరాబాద్ ఇంకా ప్రపంచ పట్టణంలో పెడతా అంటున్నావు కదా. ఈ ల్యాండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది. ఇంకా ఇప్పటికైనా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, ఎందుకంటున్నామంటే హోంమంత్రి 2 సంవత్సరాలు అవుతుంది, నీ వల్ల అవ్వట్లేదు. అది నువ్వు ఈ గణాంకాలే చెప్తున్నాయి. అందుకే దయచేసి హోంమంత్రిని ఎవరినన్నా నియమించే పని పెట్టండి. మీకు 100 పనులు ఉన్నాయి కాబట్టి మీరు చేయలేరు కాబట్టి దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్తే బాగుంటుంది.